ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ఎన్ని రోజులుగా చేతుల్ని కాళ్ళని కదుపుతూ కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, కొన్ని వర్కౌట్స్ చూపించాం. ఈరోజు స్పెషల్గా కాస్త ప్రతి ఇంట్లో ఒక చిన్న సైజు డంబుల్స్ అనేది కొని ఉంచుకుంటారు. అలాంటి డంబుల్ని ఉపయోగించి 4-5 రకాల వ్యాయామాలు, అంటే బాడీలో అన్ని భాగాలు బలపడేటట్టు మంచి స్ట్రాంగ్గా ఏదైనా బరువు పట్టాలన్నా మోయాలన్నా ఆడవారికైనా మగవారికైనా శక్తి కావాలి. అలా డంబుల్తో కొన్ని వ్యాయామాలు చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ఫిజికల్ పవర్ పెరుగుతుంది. అలాంటివి ఏవో చూద్దాం. ఫుల్ బాడీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని తక్కువ బరువు ఉండే ఒక డంబుల్ తీసుకుని డంబుల్ సహాయంతో చేస్తాం. కుడి చేత్తో డంబుల్ తీసుకుని కుడి చేయిని పైకి లేపేస్తాం, ఎడమ చేతిని చాపేస్తాం. ఆ తర్వాత 2 కాళ్ళు కొద్దిగా వెడలు పెట్టి నడుమును ముందుకు వంచి కాళ్ళ మధ్యలో డంబుల్ పెట్టేస్తాం. కుడి చేత్తో డంబుల్ కింద పెట్టాం కాబట్టి ఈసారి ఎడమ చేత్తో డంబుల్ పట్టుకుని పైకి లేపేసి కుడి చేతిని పక్కగా చాపేస్తాం. మళ్ళీ వంగి ఎడం చేత్తో డంబుల్ని కింద పెట్టేసి కాళ్ళ మధ్యలో ఈసారి కుడి చేత్తో తీసుకుని మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం. పైకి వెళ్ళినప్పుడు 2 కాళ్ళు దగ్గరకు వస్తాయి. మళ్ళీ కింద పెట్టినప్పుడు 2 కాళ్ళ మధ్యలో అట్లా డంబుల్ పెట్టేసి ఆపోజిట్ హ్యాండ్తో డంబుల్ తీసుకున్నట్లా చేస్తాం. ఈ విధంగా కంటిన్యూస్గా మూమెంట్ని ఒక 6 రౌండ్స్ 7 రౌండ్స్ ఇట్లా చేస్తే కింద నుంచి పై వరకు అన్ని భాగాల్లో కదలికలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, చేతులు, మెడ, నడుము, కాళ్ళు, పిక్కలు అన్ని భాగాలకు మంచి వ్యాయామం అవుతుందన్నమాట. ఇక రెండవది, వెలకిలా పడుకున్న తర్వాత 2 చేతులతో డంబులు పట్టుకుని రొమ్ము భాగం దగ్గర చేతుల్ని పైకి స్ట్రైట్గా చాపేస్తాం. అట్లా డంబుల్తోనే పైకి లిఫ్ట్ చేస్తాం. చేతులు పైకి లేపినప్పుడు కాలు కూడా పైకి లెగుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎడమ కాలు పైకి లేపాం, కుడి కాలు చాపుంచాం. ఈసారి చేతులు కింద పెట్టి మళ్ళీ కుడి కాలు పైకి లేపుతాం, ఎడమ కాలు కిందకి చాపేస్తాం. ఇట్లా కాలు పైకి లేపినప్పుడల్లా చేతులు పైకి లిఫ్ట్ అవుతుంటాయి. ఒకసారి కుడి కాలు, ఒకసారి ఎడమ కాలు. ఇట్లా కంటిన్యూస్గా హ్యాండ్ అండ్ లెగ్ రైజింగ్తో ఈ వ్యాయామం చేస్తాం. ఇక మూడవది, స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఎడమ కాలు ముందు పెడతాం, కుడి కాలు వెనక జరిపేస్తాం. చేతులతో డంబుల్ని పట్టుకుని 2 చేతుల్ని పైకి చాపేస్తాం. ఆ తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర బెండ్ చేసి కుడి మోకాలు నేల కానేటట్టు అట్లా వంగుతాం. చేతులు కూడా వెనక్కి అట్లా మోక చేతుల దగ్గర నుంచి వంచేస్తాం. అట్లా కాలు వంగినప్పుడల్లా మోక చేతులు కూడా అట్లా ఉంచుతాం. ఇట్లా బెండ్ అయినప్పుడు ఎడమ కాలు మీద శరీరం ముందుకు మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ ఈ మూమెంట్తో చేస్తాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా నుంచుని ఈసారి కుడి కాలు ముందు పెడతాం, ఎడమ కాలు వెనక్కి పెట్టి ఎడమ మోకాల మీద బెండ్ అయి కిందకు దిగుతాం. ఎడమ మోకాలు నేల కానేటప్పుడు పై నుండే చేతులు కూడా అట్లా మోక చేతి తగ్గించి బెండ్ అవుతాయి అనమాట. ఇక 4వ వ్యాయామం, 2 మోకాళ్ళ మీద నుంచుంటాం. ముందుకు వంగి చేతులు నేల మీద ఆనిచ్చేసేసి ఎడమ కాలుని పైకి గాలిలోకి లేపట్ల చాపేస్తాం. ఎడమ చేయి నేల మీద అందుతుంది. కుడి చేతితో డంబులు పట్టుకుని పైకి కిందకి డంబులతో మూవ్ చేస్తాం. అట్లా కాలు పైకి లేపట్ల ఉంటుంది కాబట్టి బరువు అంతా శరీరం మీద పడుతుంది. అందుకని బాగా స్ట్రెంగ్త్ పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇట్లా 7-8 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి ఎడమ మోకాలు ఆనిచ్చేస్తాం. కుడి కాలుని పైకి గాలిలోకి లేపి కుడి చేయి నేల కానిచ్చేస్తాం. ఎడమ చేతితో డంబులు పట్టుకుని ఎడమ చేతి మూమెంట్ పైకి కిందకి అట్లా. ఇంకా చివరిగా వెళ్ళకిలా పడుకుంటాం. 2 చేతులతో డంబులు పట్టుకుని తల వెనక భాగానికి తీసుకువెళ్తాం. 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి రొమ్ము దగ్గర కాళ్ళు తీసుకొస్తాం. కాళ్ళకి ఇరువైపులా చేతులు అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. డంబుల్ ఆ చివర ఈ చివర చేతు వేళ్ళతో అట్లా పట్టుకుని కాళ్ళు రొమ్ము దగ్గరకు వచ్చేసరికి తల భాగం కూడా పైకి లిఫ్ట్ చేసి కాళ్ళను లాక్ చేసే విధంగా చేతులు అట్లా తీసుకువెళ్తాం. మళ్ళీ చేతులు వెనక్కి వెళ్ళినప్పుడు కాళ్ళను కూడా అట్లా మనం చాపేస్తూ ఉంటాం అన్నమాట. కంటిన్యూస్గా ఇట్లాంటి మూమెంట్ మనం చేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.